ఈరోజు నేను మీతో పంచుకునే ఒక నిజ సంఘటన అన్నమాట. ఈ నిజ సంఘటన ద్వారా అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అసలు దేవుడికి పూజ చేస్తే మనకు దైవానుగ్రహము ఉంటుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాము. దేవుడిని నమ్మిన వారైనా, నమ్మని వారైనా ఎవరైనా కూడా ఈ వీడియో చూడండి చివరి వరకు. మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా బావుంటుంది. ఇది కథ కాదు, ఏమీ కాదండి. నిజ సంఘటన మాత్రమే కాబట్టి ఆ నిజ సంఘటన వింటే మీకు కూడా ఆ దైవానుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వినండి. అయితే దేవుడు ఉన్నాడా అని అడిగితే చాలామంది ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ప్రతీదీ నడిపించేవాడు ఆ దేవుడే. వాగులో, వంకలో, చెట్టులో, చేమలో ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుడే అని చెబుతూ ఉంటే వింటుంటాం కానీ నమ్మము. అది అసలు ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు ఇలాంటివి విని విని ఉంటారు. కానీ ఈరోజు మాత్రము అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? దైవానుగ్రహం మనం పూజలు చేయడం వలన కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాము. ఆ విషయాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మంచి మంచి విషయాలనేది ఈ ఛానల్‌లో చెప్పబడతాయి. సమస్యలకు పరిష్కారాలు కూడా తెలుపబడతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ విషయం అనేది 10 మందికి షేర్ చేయబడుతుందా కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. దైవానికి సంబంధించిన ఒక సంఘటనను మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అలాగే ఆ దేవుని కృపకు మీరు కూడా పాత్రులు కండి. నేను మా అమ్మకి జరిగిన సంఘటన నేను మీతో పంచుకుంటున్నాను. మా అమ్మ చాలా చిన్నతనం నుంచి శివభక్తురాలు. మేము ఊరిలో ఉన్నప్పుడు మా అమ్మకి శంకర మఠంలో ఒకరు శివుడికి సంబంధించిన ఒక పుస్తకాన్ని ఇచ్చారు. మేము అది ఒక 2 సంవత్సరాలు తెరవనే లేదు. కరోనా తర్వాత మేము పూర్తిగా ఊరిని విడిచిపెట్టి మా సొంత ఊరికి వచ్చేసాము. అలా రోజులు గడుస్తుండగా ఇల్లు బాగా ధూళి పట్టిందని దులుపుతూ ఉన్నాము. అలా శుభ్రం చేస్తుండగా మా అమ్మకి 2 సంవత్సరాల క్రితము శంకర మఠంలో ఇచ్చిన పుస్తకము నాకు కనిపించింది. అది ఒక కవర్‌లో భద్రపరిచి ఉంది. ఇదేంటి అని నేను ఆ కవర్‌ని తెరిచి చూశాను. అది శివుడి గురించి ఎవరో రాసిన పుస్తకమని అర్థమైంది. కానీ ఆ పుస్తకంలోంచి ఏదో ఒక వస్తువు నాకు కింద పడి శబ్దం వచ్చినట్లు అయింది. అప్పుడు నేను మా అమ్మ పక్కనే ఉన్నాం. కానీ మేము ఇద్దరము ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు పడిపోయిన వస్తువు ఏంటి అని చూడసాగాము. అప్పుడు చూస్తే నేల మీద ఒక త్రిశూలం కనిపించింది. ఆ త్రిశూలం చేతిలో తీసుకొని చూసాము. ఆ త్రిశూలము చాలా చిన్నది, అలాగే చాలా బరువుగా కూడా ఉంది. అయితే ఈ సంఘటనంతటి కూడా ఏం జరిగింది అనే విషయాన్ని మాకు తెలిసిన పండితునితోని చెప్పి జరిగిన సంఘటన గురించి కూడా చెప్పాము. మా ఇంట్లో మేము ఎల్లప్పుడూ కూడా శివలింగాన్ని ఆరాధిస్తూ ఉంటాం. మా గురుదేవుల వారు ఆ త్రిశూలం మీ ఇంట్లో శివలింగం పక్కన పెట్టుకొని కాసింత శివుడికి అభిషేకం చేశాక ఆ త్రిశూలం పైన నీళ్లు వేయమని చెప్పారు. మా అమ్మ అలా ఆయన చెప్పినట్లు రోజూ చేసేది. కానీ 6 నెలల తరువాత ఒకరోజు మా అమ్మ పూజా సామానులలో ఉన్న నీరు అంతా మా ఇంటి ముందు ఉన్న నందివర్ధనం చెట్టు కింద ఆ నీరు పోస్తున్నప్పుడు ఆ త్రిశూలము ఆ చెట్టు మొదలులో పడిపోయింది. వెతికాం కానీ దొరకలేదు. మా అమ్మ ఒకటే అయ్యో అయ్యో అని బాధపడింది. తరువాత మేము మరలా మా గురువుగారికి చెప్పినప్పుడు ఆ త్రిశూలం మీ ఇంటికి వస్తుంది అని మీకు తెలుసా? అలాగే ఆ రోజు అది పోతుందని మీకు తెలుసా? బాధపడకండి. రోజులాగే మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని పూజించుకోండి అని చెప్పారు. అలా మళ్ళీ ఆ త్రిశూలం కోసం బాధపడకుండా మా అమ్మ రోజు శివార్చన చేసుకునేది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తరువాత మా అమ్మ రోజు శివార్చన చేసుకునేది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తరువాత మా అమ్మకి ఒక వ్యక్తి కలలో ఎందుకు నువ్వు చింతిస్తున్నావు
ఆ త్రిశూలం ఎక్కడో లేదు, ఆ నందివర్ధనం చెట్టు మొదలులోనే ఉంది అని చెప్పారంట. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళి ఆ నందివర్ధనం చెట్టు దగ్గర కలిసిపోయిందో తెలియదు. ఇలా మా అమ్మకి జరిగింది. ఇది ఏమాత్రం కూడా కల్పితం కాదు. ఎవరైనా దైవాన్ని నమ్మని వారు ఉంటే దయచేసి నెగిటివ్గా అయితే మాట్లాడకండి. ఓం నమ శివాయ. ఇది కథలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు దేని మూలంగా ఈ జగమంతా కూడా నడుస్తుందో ఆలోచించండి. సైన్స్ అనేది కూడా ఒక విధమైన దైవిక సిద్ధాంతమే. శక్తిని అనేది సృష్టించలేము, నశింపజేయలేము అని కూడా సైన్స్ చెబుతుంది. మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది? మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి నిజమైన సంఘటనలు చాలా ఉన్నాయండి. కాబట్టి మీ ఇష్టం నమ్మడం, నమ్మకపోవడం అనేది కానీ మన నిజ జీవితంలో మనము ధర్మంగానే ముందుకు వెళదాము, ధర్మంగానే ప్రవర్తించుదాము. కాబట్టి ఇలాంటి ఇంకా మరెన్నో దేవుడికి సంబంధించిన నిజ సంఘటనలు మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా చాలా నిజ సంఘటనలు ఉన్నాయి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ అనేది నిజమైన సంఘటనల గురించి ఉంటే నిజంగా నేను వీడియో చేసి పెడతాను. దేవుడు ఉన్నాడండి. కానీ రూపం ఎలా ఉంటుందో అనేది చెప్పలేము. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయడానికి ఒకడిని పంపించాడు. వాడే నాకు దేవుడు అని నమ్ముతుంటాను. నేను బాధలో ఉన్నప్పుడు నా ఫ్రెండు, నా స్నేహితుడు ధైర్యం చెప్పింది. ఆమె కూడా నాకు ఒక దేవుడు అన్నట్టుగా భావిస్తూ ఉంటాను. అదేవిధంగా నా దగ్గరకు పంపించాడు అన్న కృతజ్ఞతతో ఉంటాను. దేవుడు ఉన్నాడా లేడా అనేది రెండు కూడా మన నమ్మకం మీదే ఆధారపడి ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనేవారు ఆస్తికులయ్యారు, నమ్మని వారు నాస్తికులయ్యారు. నమ్మిన వారికి రాతిలో దేవుడు కనబడితే, నమ్మకం లేని వారికి అదే విగ్రహంలో కేవలం రాయి లేదా శిల మాత్రమే కనబడుతుంది. నమ్మకానికి ఏ రుజువు లేదు, అలాగే అపనమ్మకానికి రుజువులు, నిరూపణలు కూడా అవసరం లేదు కూడా. కావున దేవుడు మన నమ్మకంలోనే ఉన్నాడనుకోవడమే ఉత్తమమైనది. చాలామంది పెద్దలు చెప్పినట్లు అసలు దేవుడున్నాడా అని తెలుసుకోవడానికి మనం ఏమి ప్రయత్నం చేస్తున్నాము? అసలు దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ ప్రశ్నని మనం ఎవ్వరిని అడగకుండా మనలో మనమే వెతకాలి. దానికి ముందు కోరికలు అన్నవి పూర్తిగా లేకుండా దేవుడు ఎవరు అనేది తెలుసుకోవటమే మన కోరిక అయినప్పుడు దేవుడి దర్శనం అనేది అవుతుంది. ఇది ఆధ్యాత్మిక పరంగా సమాధానం. అరటిపండు వలిచి తిన్నంత సులువు కాదు భగవంతుడిని దర్శించడము. అది ఎన్నో జన్మల సాధన ఫలం. కాబట్టి సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడిని విశ్వాసంతో ప్రార్థించండి, తప్పకుండా కనిపిస్తాడు. ఇలాంటి మంచి మంచి విషయాలను ఈ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.